మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున మీకు వందనాలండి. మనము ప్రార్థన చేసుకుందామండి. కృపగలిగిన దేవా, ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ ఆత్మతో మమ్మల్ని నింపి బలపరిచి మీ శ్రేష్టమైన శక్తిని ప్రభా మాకు దయచేసి బలపరచమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని విశ్వాసులారా, మనము యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనము మనము చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. ఆయన పరిపూర్ణతలో నుండి మనందరము కృప వెంబడి కృపను పొందుతమి. ఈ యొక్క వాక్య భాగం మనం గమనించినట్లయితే దేవుని ద్వారా మన జీవితంలో కృప వెంబడి కృపని పొందుకున్నాం. కృప అనే మాటకు అర్థము గ్రీకు భాషలో క్యారిస్, అంటే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి వాత్సల్యము, ఆయన యొక్క దీవెన, ఆయన యొక్క తోడు, ఆయన యొక్క ప్రభావము, ఆయనకు ఉన్నతమైనటువంటి నడిపింపు. అయితే ఆయన యొక్క వాత్సల్యము ఏ రీతిగా మన జీవితంలో ఉందంటే, మొట్టమొదటిగా మనం ఆయన రక్షణ పొందిన విధానం బట్టి ఆయన కృపని మనం పొందుకున్నాం. అందరూ మనం దేవుని ద్వారా పిలువబడ్డాము, ఆయన చేత ఏర్పరచబడ్డాము. దట్ ఈస్ వై వీఆర్ కాల్ అండ్ వీఆర్ చూజన్. అందుకనే మన లైఫ్లో ఎన్నో మందిని మనం చూస్తే వారి జీవితాల్లో దేవుని తెలుసుకున్నారంటే దానికి దేవుని యొక్క ఏర్పాటు ఉంటుంది. అలాగే మీ జీవితాల్లో కూడా దేవుని యొక్క ఏర్పాటు ఉంది కదా. అందుకని ఈ రోజున దేవుని నమ్ముకుంటున్నారు. అయితే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచన ఏమిటంటే, ఆయన రక్షణలో మొదటిసారి కృపను పొందుకున్నాం. అయితే రెండవ కృప ఏమిటంటే, మన జీవితాలు దేవుణ్ణి కలిగి ఉండి ఆయనకు దీవెనలకు పాత్రలుగా ఉండడమే. అయితే ఆయనకు దీవెనలకు పాత్రలుగా ఉండడం అంటే, మనం ప్రతిరోజు దేవుని యొక్క వాక్య ధ్యానములు, ప్రార్థనలో బలపడి ఆయనకు ఉన్నతమైనటువంటి రక్షణ ఆనందాన్ని పొందుకోవాలి. అందుకనే మనము రెండు కళ్ళల్లో ఏది ముఖ్యము నీకు అని అడిగితే మనం ఏమని చెప్తాము? నాకు ఒక కన్నే ముఖ్యము అని చెప్తామా? లేక రెండు కళ్ళు నాకు ముఖ్యమని చెప్తామా? రెండు కళ్ళు మనకి ముఖ్యమే. రెండు కళ్ళు ఉంటేనే కదా మనకి దృష్టి సరిగ్గా ఉంటుంది, అలాగే ఇబ్బంది మనకు ఉండదు. అలాగే దేవునికి ఆత్మీయ జీవితంలో మనం ఆ రీతిగా జీవించినప్పుడు దేవునికి ఉన్నతమైనటువంటి ఆనందము, సంతోషము, ప్రేమ మన జీవితాల్లో బహుగా వర్ధిల్లుతాయండి. అందుకనే మండ్యాకు వచ్చిన విలియం కేరీ గారు ఆయన జీవితంలో మొదటగా దేవుడు నన్ను పిలిచారు అని అనుకొని వరల్డ్ మ్యాప్ అని ముందు పెట్టుకుని ప్రార్థన చేయగా దేవుడు ఇండియాకి నువ్వు వెళ్ళు అని ప్రేరేపించారు. అప్పుడు ఇండియాకి వెళ్ళినప్పుడు, ఇండియాకి వచ్చిన తర్వాత రెండవదిగా దేవుడు ఆయన చెప్పారు, నువ్వు నా బైబిల్ వాక్యాన్ని ట్రాన్స్లేట్ చేయి, అనేకమైన భాషల్లో అనేక మందికి అందేలా చేయని చెప్పినప్పుడు విలియం కేరీ గారు ఆ రీతిగా చేశారండి. ఆ రీతిగా దేవుని కృపను పొందుకున్నారు. దేవుని యొక్క కార్యాలు ఉన్నతంగా చేపట్టారు. తద్వారా దేవుని యొక్క రక్షణ కార్యాలను అనేక మందికి ప్రకటించారు. కాబట్టి ఈ రోజున మనల్ని కూడా దేవుడు ఆ రీతిగా ప్రేరేపిస్తున్నారు. మనల్ని దేవుడు ఎంతగానో దీవించాలని ఆశపడుచున్నారు. అయితే మనము ఏం చేద్దామంటే ప్రార్థన చేసి, ప్రభువా మీ యొక్క రక్షణ ఆనందాన్ని నాకు ఇవ్వండి అని మనం అడుగుదాం. దేవుడు ఉన్నతమైనటువంటి నడిపింపు, ప్రభావము మన జీవితాల్లో మనకి ఇస్తారు. ఆమేన్.